ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా ఎక్స్ అంట అండ్ ద స్క్వేర్ ఏరియా వై అంట. ద సేమ్ పెరిమీటర్ ఏంటమ్మా, సేమ్ పెరిమీటర్ అయితే దెన్ ఎక్స్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఎలా ఇచ్చాడమ్మా, వైలో ఇచ్చాడు. అంటే కంపేర్ చేయమని ఏరియాస్. ఓకేనా, అంటే ఏరియాస్ కంపేర్ చేద్దాం. ఎవరెవరికి, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్కి అండ్ స్క్వేర్కి మన ఏరియాస్ని కంపేర్ చేయడం రావాలి. సో సపోజ్ ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్. మన క్లూ ఏమి ఇచ్చాడు, ఈక్వల్ పెరిమీటర్స్ అంట. సో మన ఇష్టం వచ్చినట్టు పెరిమీటర్ తీసుకున్నామ్మా. ఓకేనా, సో మన ఇష్టం వచ్చిన పెరిమీటర్ తీసుకొని మీరు చేద్దాం. చూడండి, మొత్తం పెరిమీటర్ ఈక్వల్ టు 12 అనుకుందాం. ఓకేనా, పెరిమీటర్ ఎంత అనుకుందాం, పెరిమీటర్ 12 అంటే ఎంత ఉంటుంది, మీ సైడ్ 4 4 4 ఉంటుంది. అంతేనా, ఎంత ఉంటుంది, నేను 12 అనుకున్నా. 12 అనుకోండి, 15 అనుకోండి, ఎనీ వన్ మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది పెరిమీటర్ అంతా 12 అంటే ఈచ్ సైడ్ ఎంత ఉంటుంది, 3 3 3 3. ఓకేనా, సో 12. సో బోత్ పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్. సో ఏరియాస్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ఏరియా ఈక్వల్ ఏంటిది, √3 డివైడెడ్ బై 4 స్క్వేర్. సో సైడ్ ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది కాబట్టి 4 స్క్వేర్. సో ఇక్కడ ఏరియా ఏంటిది, సైడ్ ఎంత వచ్చింది, 3 ఈక్వల్ ఎంత, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. ఇక్కడ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా, 4 4 క్యాన్సిల్ అయితే √3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 4 × √3 అంటే 1.732 అంటే అప్రాక్సిమేట్లీ 1.5 అనుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ ఎంత ఉండేది, 6 కన్నా తక్కువే ఉండేది కానీ ఎక్కువ అయితే ఉండదుగా. సో ఇప్పుడు చూడండి కంపారిజన్. సో కంపారిజన్ ఎలా చేయాలి, XYలో చేయాలి. ఓకేనా, సో ఇది సపోజ్ ఇది కూడా ఏంటిది, ఇది ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా ఎక్స్ అంట అండ్ స్క్వేర్ ఏరియా ఎంత వై అంట. ఇప్పుడు చెప్పండి, x = 6 వచ్చింది, y = 9 వచ్చింది. సో ఏది పెద్దదమ్మా, సో మనకి స్క్వేరే పెద్దది కదా. సో దట్ మీనింగ్ ఏంది, x ఈజ్ లెస్ దాన్ x ఈజ్ లెస్ దాన్. సో x అనేది ఎలా ఉంది, లెస్ దాన్ y ఉంది. ఎలా ఉంది, సో y పెద్దది కదా. సో y పెద్దది కాబట్టి ఏంది, లెస్ దాన్ y ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది. మనం ఈ క్వశ్చన్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండింటికి కంపేర్ చేయడం. ఒక్కోసారి ఏమన్నాడు, 2 ఏరియాస్ ఈక్వల్ అంటారు. సో ఈక్వల్ ఏరియాస్ ఇచ్చేసి పెరిమీటర్ని కంపేర్ చేయమంటారు, పెరిమీటర్స్ ఇచ్చేసి ఏరియాస్ కంపేర్ చేయమంటారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అమ్మవి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఏ స్క్వేర్ అండ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ హ్యావ్ ఈక్వల్ పెరిమీటర్స్ అంట, సేమ్ అంట. ఓకే, ఏమేంటి, స్క్వేర్ అండ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ perimeters. The diagonal of the square is equal to √2 12 into √12. సో ఒక స్క్వేర్ అండ్ ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఓకేనా, ఒక స్క్వేర్ అండ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. చూడండి మా రెండింటికి ఈ స్క్వేర్ యొక్క డయామీటర్ ఎంత, 12 √2 అంటే సైడ్ ఈక్వల్ ఎంత, 12 అనే కదా సైడ్. సో 12 అండ్ 12 మొత్తం ఎంత, 48. ఇక్కడ పెరిమీటర్ కూడా 48 అంటే 10 సైడ్స్ ఉండేవి, 3 సైడ్స్ అంటే 1 అండ్ 6 అంటే ఎంత, 16 ఎంత, 16. ఓకేనా, మీనింగ్ అయితే ఏమన్నాడు, దాని ఫైన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అయితే ఈ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో ఏరియా ఈక్వల్ ఏమైందాం, ఇది ఏరియా ఈక్వల్ √3 డివైడెడ్ బై 4 × 16 స్క్వేర్ అంటే 16 × 16 4 1s అండ్ 4 4s ఈక్వల్ ఎంత, 64 √3 ఈజ్ ద ఆన్సర్. ఎంత, 64 √3. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, మనం ఇక్కడ పెరిమీటర్స్ని ఈక్వల్గా అన్నాడు. సో ఈక్వల్గా కంపేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ బేస్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. బేసిస్ ఎలా ఇచ్చాడు, x:y అంట. అంద దేర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు a/b అంట. అయితే ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అంటున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఏరియాలో ఎలా ఉండి, a/b ఉంది. సో ఏరియా అంటే ఏంటిది, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ దాని హాఫ్ బేస్ ఈజ్ ఈక్వల్ ఎంత, బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ హైట్ ఎంతో తెలియదు కాబట్టి నేను h1 అనుకున్నాను. ఓకేనా, ఆల్టిట్యూడ్ ఎంతో తెలియదు కాబట్టి h1 అనుకున్నాను. బి ఏరియాకి ఎంత, 1/2 ఇంటూ y ఇంటూ బేస్ ఎంత, y, h ఎంత నాకు తెలియదు కాబట్టి h2 అనుకుందాం. ఓకేనా, సో ఓకే రైట్. సో దీనికి ఇద్దరు కంపేర్ చేస్తే హాఫ్ 1/2 క్యాన్సిల్ అయిపోతే a/b ఈజ్ ఈక్వల్ టు x
by y into h1 by h2 ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ h1 by h2 ఈజ్ ఈక్వల్ టు మనం అడిగింది ఆల్టిట్యూడ్స్ రేషియో కదా. సో ఈ y అవతలకి వస్తే ఏమైందమ్మా ay డివైడెడ్ బై x అవతలకి వస్తే bx ఓకేనా bx అంటే ఎలా ఉండే h1 h2 ay by bx ఉంది. సో మనకి h1 by ay by ఎక్కడ చూసినాం ఇక్కడ ఎలా వచ్చింది ay by ఏంటంటే ఇది రేషియోలో ఉంది ఓకేనా కంపేర్ చేయండి ay by bx. సో ay bx అంటే h1 is to h2 is equal to ఏమైంది ay is to bx is the answer ఓకేనా ay is to bx is the answer. చాలా సింపుల్గా చూడండి మాకు కన్ఫ్యూజ్ పడకూడదు ఓకేనా. సో కన్ఫ్యూజ్ ay by bx మాత్రమే ఇలా రాసుకున్నాం ఓకేనా. ఇది వేరు ఒకసారి జాగ్రత్తగా చూసి ఆప్షన్ టిక్ చేయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ వచ్చున్నామా ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ద ఎలా ఉండేమ్మా సైడ్స్ ఎలా ఉండే రేషియో 2:3:4 అంట. అయితే దేర్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నారు ఓకేనా. ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. ఇంతకుముందు చేసిందే కాకపోతే ఇక్కడ ఏంది 3 సైడ్స్ ఉండే ఓకేనా 3 సైడ్స్ ఉన్నాయి. సో 3 ఆల్టిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఓకేనా. సో చూడమ్మా ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్లో సైడ్స్ ఏ రేషియోలో అయితే ఉంటాయో సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఓకేనా. సపోజ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 3:4 ఉన్నాయి అనుకోండి 2 ట్రయాంగిల్స్. సో ఆల్టిట్యూడ్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్టిట్యూడ్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ టు 4:3 ఉంటాయి ఓకేనా 4:3 ఆరు ఎలా ఉంటాయి 1/3:1/4 ఉంటాయి అని మీనింగ్ అనమాట ఓకేనా. చాలా సింపుల్. ఇది ఎలా వచ్చిందంటే మనకి రెండు కంపేర్ చేయాలి ఓకేనా. కంపేర్ చేస్తే సపోజ్ హాఫ్ ఇంటూ బేస్ ఓకేనా సైడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ h1 అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 4 ఇంటూ h2. సో హాఫ్ క్యాన్సిల్ అయిపోతే h1 by h2 ఈజ్ ఈక్వల్ ఎంత 4/3. సో ఆల్టిట్యూడ్స్ ఎలా వచ్చింది 4/3 ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటాయి. సో దాన్ని తెలుసుకుంటే చాలు. సో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి 3 4 into 4 5 into 5 ఎనీ వన్ ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ చేయించాము. సో ఇదే కాన్సెప్ట్ మనం చదువు చూడండి. సో సైడ్స్ ఎలా ఉండి సైడ్స్ వచ్చేసి మనకి 3:, సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 2:3:4 ఆల్టిట్యూడ్స్ ఎలా ఉంటాయి ఆల్టిట్యూడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటాయమ్మా. సో 1/2 1/3 ఆర్ డైరెక్ట్గా రాయాలంటే 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 అంటే ఎన్నిసార్లు పోయింది 6 టైమ్స్ పోయింది. 3 అనేది 4 టైమ్స్ పోయింది. చూడమ్మా ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఎంత ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 12లో 2 అనేది 6 టైమ్స్ పోతుంది 3 అనేది 4 టైమ్స్ పోతుంది 4 అనేది 3 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంత 6:4:3 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది. మనకి ఆ కరస్పాండింగ్ రేషియోస్ రాసుకోవడం వస్తే చాలు. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20 centimeters అంట ఓకేనా. అయితే ద ఏరియా ఆఫ్ డిక్రీజ్డ్ బై అసలు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఏరియా అంటే √3/4 into a². సో ఇక్కడ చూడమ్మా మనకి √3/4 అనేది కాన్స్టెంట్ అంటే వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి 2 వేరియబుల్స్ అంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంతకుముందు ఎలా అయితే రెక్టాంగిల్లో అండ్ స్క్వేర్లో చెప్పామో సేమ్ మీనింగ్ అనమాట. కానీ ఎంత అన్నాడు ఈచ్ సైడ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%. అంటే ఇంతకుముందు ఎంత ఉంది పర్సెంటేజ్ 100%. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయింది 80% ఇంటూ 80% డివైడెడ్ బై 100 ఓకేనా. సో చూడమ్మా ఈ 100 ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ 80% ఆ పర్సెంటేజ్ తీసేసి బై 100 రాశాను ఓకేనా. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది 64%. ఇంతకుముందు ఎంత ఉండేది ఏరియా 100% ఉండేది ఇప్పుడు ఎంత అయింది 64 అయింది. క్వశ్చన్ ఏమడుతున్నాడు ఇట్స్ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై ఎంత తగ్గింది అని అడిగారు. సో ఎంత తగ్గింది 100 కంటే ఎంత తగ్గిందమ్మా 100లో నుంచి 64 పోతే ఎంత ఉంది 36. సో ఎంత పర్సెంటేజ్ 36% ఇస్ ద ఆన్సర్ ఓకేనా. సో ఇట్స్ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ టు అని అడిగితే 64%. చూడమ్మా డిక్రీజ్డ్ 2కి డిక్రీజ్డ్ బైకి చాలా డిఫరెన్స్ ఉండిద్ది ఓకేనా. డిక్రీజ్డ్ బై అంటే 36% ఆన్సర్, డిక్రీజ్డ్ 2 అంటే 64% ఓకేనా. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది కనిపించాలి. డిక్రీజ్డ్ బై అంటే ఎంత తగ్గింది అని ఓకేనా, డిక్రీజ్డ్ 2 అంటే ఎంతకు వచ్చింది అని ఓకేనా. అంటే 100% ఉండాల్సింది ఎంతకు వచ్చింది అని డిక్రీజ్డ్ 2 అంటే, ఒక డిక్రీజ్డ్ బై అంటే ఎంత తగ్గింది అని. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కంపల్సరీ ఉండాలమ్మా మనకి, ఎందుకంటే ఆప్షన్లో 2 ఉంటాయి ఓకేనా. సో 2 ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చినామా, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40% and its base is increased by 40%. బేస్ కూడా ఎంత ఇంక్రీజ్ అయింది 40%. అయితే వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఏరియా మన చూడమ్మా.
ద హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటిది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఓకేనా, బేస్ ఇంటూ హైట్. అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి మనకి, సో హాఫ్ అనేది కాన్స్టెంట్, సో దాంతో మనకి ఏమీ సంబంధం లేదు. మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, 2 వేరియబుల్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఓకేనా. ఏరియా అంటే ఎనీ వన్, మనకి ఏరియా రావాలంటే 2 వేరియబుల్స్ని మల్టిప్లై చేయాల్సిందే ఓకేనా, అది గమనిస్తే చాలు. అంటే ఒక సైడ్ వచ్చేసి 40% డిక్రీజ్ అయింది, అంటే ఇంతకుముందు ఎంత పర్సెంటేజ్ ఉంది, 60% ఉంది, 100% ఉంది, ఇప్పుడు 40% డిక్రీజ్ అయింది, అంటే ఎంత పర్సెంటేజ్కి వచ్చింది, 60%కి వచ్చింది. అండ్ అదర్ వన్ ఎంత ఇంక్రీజ్డ్ బై 40%, ఇంతకుముందు 100 ఉంది, ఇప్పుడు ఎంత అయింది 140% అయింది ఓకేనా, డివైడెడ్ బై 100. ఎందుకు సార్ 100 అంటే ఇక్కడ 60% డివైడెడ్ బై ఆ పర్సెంటేజ్ తీసేసి 100 రాశాను ఓకేనా, రైట్. 2 zeros క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంది, 6 × 14, 60 + 24 84% ఓకేనా, 84%. అంటే ఇంతకుముందు ఎంత పర్సెంటేజ్ ఉంది, 100% ఏరియా ఉంది, 100% ఏరియా ఉంది, ఇప్పుడు ఎంతకు వచ్చింది 84%కి వచ్చింది. మనల్ని ఏమడిగాడు, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఏరియా మీద ఎంత పడింది. సో డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయిందా, సో డిక్రీజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ అయింది 16%, సో 16% డిక్రీజెస్ ఓకేనా, 16% డిక్రీజెస్. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మ ఈ మెథడ్లో ఓకేనా. అదే ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్లో అయితే మనం ఫ్రాక్షన్లో రాసుకోవాలి, ఒకసారి గమనించాలి ఓకేనా. నెక్స్ట్ వద్దాం చూడండి. ఎవ్రీ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డబుల్ అంట ఓకే, ఎవ్రీ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డబుల్. ద ఏరియా ఆఫ్ ద న్యూ ట్రయాంగిల్ ఈజ్ k times ద ఏరియా ఆఫ్ ద ఓల్డర్ వన్ అంట. అయితే k = ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా, సేమ్ క్వశ్చన్ కదమ్మా. సో ఎవ్రీ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డబుల్ అంట, అంటే 100% ఉంది, ఇప్పుడు ఎంత అయింది 200% అయింది, పర్సంటేజ్లో చెప్పుకుంటే 200% ఇంటూ 200% ఓకేనా, డివైడెడ్ బై ఎంత 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత = 400%, అంటే ఇంతకుముందు ఎంత అయింది 4 × 100% అయింది. ఎంత ఉంది ఇంతకుముందు ఏరియా ఎంత ఉంది 100%, ఇప్పుడు ఎంత అయింది 4 times అయింది. సో ఆన్సర్ ఏమైంది 4 times ఓకేనా, చాలా సింపుల్గా. లేదు అనుకుంటే మన ఫార్ములా ప్రకారం అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంతా 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. అతను ఏమన్నాడు, ఎవ్రీ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డబుల్ అన్నాడు, అంటే 1/2 ఇంటూ 2BH అయింది, అండ్ ఇదేమైపోయింది 2H అయింది ఓకేనా, 2BH అండ్ 2H. సో ఏమైపోయిందమ్మా 4 × 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఎన్ని రేట్ అయింది 4 times అయింది కదా, 4 times ఆఫ్ ద ఓల్డర్ 1. సో ఆప్షన్ ఏమైంది 4 ఈజ్ ద ఆన్సర్. సో ఎలా చేసినా ఒకటి, ఎలా చేసినా ఒకటి, ఇదేం పర్సంటేజ్లో చెప్పుకున్నాం, అదేమో డైరెక్ట్గా ఫార్ములా బేస్తో చెప్పుకున్నాం ఓకేనా. నెక్స్ట్ వచ్చేద్దాం చూడండి. నెక్స్ట్ వన్, 2 isosceles triangles have equal vertical angles అంట, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద రేషియో 3:4 అన్నారు. చూడమ్మా సైడ్స్ ఎలా ఉండి, సైడ్స్ వచ్చేసి మనకి 3:5 రేషియోలో ఉన్నాయి, 3:5 రేషియోలో ఉన్నాయి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దేర్ ఏరియాస్ అంట. సో ఏరియాస్ ఎలా ఉంటాయి అమ్మ రేషియోస్, సో 2 isosceles triangles, సో సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. సో ఏమైందమ్మా స్క్వేర్ చేసేస్తే 3² 5², ఎంత ఉంది 3² 5². సో సైడ్స్ అండ్ ఏరియాస్, సో ఎంత ఆన్సర్ 3² అంటే 9:25 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మ ఇవన్నీ. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఓకే నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ యాన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ రిమైన్ అన్చేంజ్డ్ బట్ ఈచ్ ఆఫ్ ఇట్స్ 2 including sides is doubled అంట ఓకేనా, ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంక్లూడింగ్ సైడ్స్ ఈజ్ డబుల్ అంట. దెన్ ద వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ డస్ ద ఏరియా గెట్ మల్టిప్లై అని అడిగారు ఓకేనా. ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ రిమైన్ ద అన్చేంజ్. ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటిదా మనకి ఇంకోటి కూడా నేర్చుకుందాం, ఆఫ్ AB ఇంటూ సైడ్స్ AB ఇంటూ సైన్ థీటా ఓకేనా, AB ఇంటూ సైన్ థీటా. అతను ఏమడుగుతున్నాడు, ద యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ రిమైన్ అన్చేంజ్డ్, అంటే థీటా అనేది ఎటువంటి చేంజ్ అవ్వలేదంట, బట్ ఈచ్ ఆఫ్ ఇట్స్ 2 including యాంగిల్స్. సో ఇంక్లూడింగ్ యాంగిల్స్ ఎంత అయింది డబుల్ అయిందంట, అంటే దాని మీనింగ్ ఏంటి 2A అయ్యింది, B కాస్త ఏమైపోయింది 2B అయింది, సైన్ థీటా అలానే ఉండిపోయింది, థీటా అనేది నో చేంజ్. సో ఏమైపోయిందమ్మా 4 × 1/2 AB సైన్ థీటా, బిఫోర్ ఎలా అయితే చెప్పామో అది. సో ఎన్ని టైమ్స్ అయింది 4 times అయింది, ఎంత ఇస్తుందమ్మా 4 times ఆఫ్ ద అదేమో ఫ్యాక్టర్ డస్ ద ఏరియా గెట్ మల్టిప్లై. సో ఎంత పెట్టి మల్టిప్లై చేయాల్సి వచ్చింది 4 పెట్టి మల్టిప్లై చేయాల్సి వచ్చింది ఓకేనా. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఏం చూడమ్మా, ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD ఈజ్ ఏ రెక్టాంగిల్ అంట, ABCD అనేది రెక్టాంగిల్ అంట ఓకే. AD = 4 అంట ఓకే. అండ్ AE = EB అంట, AE = EB ఓకే. EF ఈజ్ పర్పెండిక్యులర్ టు DB అంట, EF అనేది పర్పెండిక్యులర్ టు DF. సో D నుంచి Fకి ఓకేనా పర్పెండిక్యులర్గా ఉందంట ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడమ్మా,
అండ్ ఈజ్ ఆఫ్ డిఎఫ్ అంటే ఈఎఫ్ అనేది డిఎఫ్లో ఆఫ్ ఉందంట. సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇదంతా ఇది x/2 అయింది. ఓకేనా, డిఎఫ్ ఈజ్ ఈఎఫ్ ఈజ్ ఆఫ్ డిఎఫ్ అంట. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ 5 యూనిట్స్ అంట. డిఈఎఫ్ అనేది 5 యూనిట్స్ అంట. అయితే ఏమన్నాడు, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏబిసిడి అన్నాడు. చూడండి, ఏబిసి అంటే ఇది రెక్టాంగిల్, దానికి మనకి ఇది బి వాల్యూ తెలుసు, ఇక్కడ ఎల్ వాల్యూ తెలిస్తే ఇక్కడ ఎల్ ఇంటూ బి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది కదా. సో మనం ఏం చేయాలి, ఎల్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మన ఇన్ఫర్మేషన్ అంతా ఈ బేస్లో ఇచ్చాడు. అంటే ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఏ నుంచి బీకి కూడా ఏ నుంచి ఈకి ఫైండ్ అవుట్ చేస్తే ఇది అంత అయితే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది కదా. సో ఇంటూ 2 చేస్తే మనకి ఏ నుంచి బీకి డిస్టెన్స్ వచ్చింది. సో ఏ ఇంటూ బి ఇంటూ 4 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, సో దానికోసం ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ చూద్దాం ఇన్ఫర్మేషన్ ఏం ఇచ్చాడు మనకి, ట్రయాంగిల్ డిఎఫ్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతే కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏరియా ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి బేస్ ఎంత ఇచ్చాడు, x ఇచ్చాడు. సో హైట్ ఎంత ఇచ్చాడు, x/2. అంటే దాని మీనింగ్ ఏంది, ట్రయాంగిల్ డిఈఎఫ్లో ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ ఏమవుతుందమ్మా, 1/2 ఇంటూ x/2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. x ఇంటూ x/2 ఈజ్ ఈక్వల్ ఎంత, 5 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ x² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 4 ఇంటూ 5 అవుతుంది అంతే కదా. 2 ఇంటూ 2 4 అవతలకి వెళ్తే. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2√5 అవుతుంది. ఎంత వస్తుంది, x ఈక్వల్ టు 2√5. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2√5 అంటే మనకు కావాల్సింది ఏంటిది, x ఇంటూ 2√5. ఇదేమవుతుందమ్మా, 2√5 అవుతుంది. సో ఇది 2√5 అంటే ఇది ఎంత అవుతుంది, √5 అవుతుంది. ఎంత అవుతుంది, √5 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది హైపోటెనస్ కదా, ఇది ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈడి అనేది హైపోటెనస్. అంటే సైడ్ వచ్చేసి 2√5, ఇదేమో √5. సో √5² ప్లస్ √5² ఈజ్ ఈక్వల్ టు ఈ హైపోటెనస్ వచ్చింది కదా. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందో మనకి, డిఎఫ్² ఈజ్ ఈక్వల్ టు 2√5² ప్లస్ √5² అంతే కదా. అది ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. సో ఎంత వస్తుందమ్మా ఇక్కడ, 20 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 25. సో డిఎఫ్² అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, 5 వస్తుంది. ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది, డిస్టెన్స్ 5 వస్తుంది. సో డి నుంచి ఎఫ్కి డిస్టెన్స్ అంతా 5 యూనిట్స్. ఓకే రైట్. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, మన ట్రయాంగిల్ ఏఈడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు సార్ అంటే ఇది రెక్టాంగిల్, ఏబిసిడి అనేది రెక్టాంగిల్. యాంగిల్ ఏ దగ్గర ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకే కదా. ఈచ్ కార్నర్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది, రెక్టాంగిల్లో 90 degrees ఉంటుంది. సో 90 degrees. సో 90 degrees కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 4 వచ్చింది, ఇది 5 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా, అగైన్ 3 కదా. సో మనకేంటిది 3, 4, 5 ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్. ఒక సైడ్ 4 వచ్చింది, ఇది 5 వచ్చింది సైడ్, ఇది 3 కదా రిమైనింగ్ ఉండాల్సింది. సో ఏ నుంచి ఈకి 3 అంటే ఈ నుంచి బీకి ఎంత ఉండాలి, 3 ఉండాలి. సో 3 + 3 ఈక్వల్ ఎంత, 6. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. సో ఈ సైడ్ ఎంత వచ్చింది, 4. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ మొత్తం ఏరియా ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ ఎంత వచ్చింది, 24 యూనిట్ స్క్వేర్. ఎంత, 24 స్క్వేర్ యూనిట్స్. ఒకనే చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ. మన వల్ల కనిపెట్టాల్సింది ఏంటిది, ఈ ట్రయాంగిల్ యొక్క హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎందుకంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకి ఆల్రెడీ తెలుసు. ఓకేనా. సో జామెట్రీ మీద మంచి గ్రిప్ ఉండాలమ్మా. ఓకేనా. గ్రిప్ ఉంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, దీంతో మనకి 210 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీలో మనం కంటిన్యూ చేద్దాం.